ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన పాఠ్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరణము మీద ఉన్న సమస్త అధికారమును గూర్చి తెలియజేస్తూ ఆయన ఈ మాట పలికినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు పునరుద్ధానము మరణము తరువాత జీవితము ఉందనే వాస్తవాన్ని ఆయన మనకు తెలియజేస్తారు. కనుక నీవు క్రీస్తు పునరుద్ధానమందు విశ్వాసం ఉంచుతూ ఆయనను వెంబడిస్తూ నమ్మకముగా నీవు జీవించినట్లయితే యేసుక్రీస్తు వారు రాకడలో వచ్చినప్పుడు జీవ పునరుద్ధానమును నీవు పొందుకుంటావని ఈ యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, నీవు పునరుద్ధానమును పొందాలంటే మొదటిగా నీవు దైవత్వం పట్ల విధేయత విశ్వాసము కలిగి నీవు జీవించాలి. ఎవరైతే విధేయత విశ్వాసము కలిగి జీవిస్తారో వారు పునరుద్ధానంలో పాలిభాగస్తులు అవుతారని దేవుని యొక్క వాక్యము ద్వారా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. పునరుద్ధానమును జీవమును నేనే గనుక నా యందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా కూడా బ్రతుకుతారంట. నా ప్రియ సహోదరులారా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా బ్రతుకుతారు. రెండవదిగా చూస్తే గనక వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే వ్యక్తిగతంగా మనము మన పాపముల పట్ల ప్రాయశ్చిత్తము కలిగి మనము కలిగి ఉన్న రక్షణ విషయంలో మనము పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎవరైతే వారి పాపముల విషయంలో ప్రాయశ్చిత్తము కలిగి వారు కలిగి ఉన్న రక్షణ విషయంలో పరిశుద్ధతను కలిగి జీవిస్తారో ఆయన యొక్క పునరుద్ధానంలో మనము పాలిభాగస్థులం అయ్యేవారముగా ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినదని మనము గ్రహించి మనము ఎరిగి మన పాపముల విషయమై ప్రాయశ్చిత్తపడినప్పుడు గనుక మనము కలిగిన రక్షణ విషయంలో పరిశుద్ధత కలిగి జీవిస్తే ఆయన పునరుద్ధానంలో పాలిభాగస్థులం అవుతాము. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనము జీవిస్తున్న సమాజంలో మనము నీతి న్యాయములను కలిగి జీవించాలి. మనం ఇరుగు పొరుగు వారికి మేలుకరంగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనము సమాజంలో నీతి న్యాయమును కలిగి జీవిస్తామో ఆయన పునరుద్ధానములో పాలిభాగస్థులం అవుతామని యొక్క వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరులారా, విధేయత విశ్వాసము కలిగి ప్రాయశ్చిత్తము కలిగి మనము కలిగి ఉన్న రక్షణ విషయంలో పరిశుద్ధత కలిగి మనము జీవించినప్పుడు, మనము జీవిస్తున్న సమాజంలో నీతి న్యాయములను కలిగి మనము జీవిస్తున్నప్పుడు, ఇతరుల పట్ల మనము మేలుకరంగా మనము జీవిస్తున్నప్పుడు, ఆయన రాకడలో వచ్చినప్పుడు దేవుడు మనల్ని జీవ పునరుద్ధానానికి మనము పొందుకునేలాగున ఆయన కృప మనకు చూపుతానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అట్టి కృపను మనందరము పొందుకునేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభువా. అయా ఉదయ కాలమున లెగిచి అయా నిన్ను స్తుతించే వారముగా మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అయా ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచుతారో వారు పునరుద్ధానంలో నీతో పాలిభాగస్థులుగా ఉంటారని తండ్రి అయా నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. అయా వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటుతాడని యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాం. మా పాపముల విషయమే మేము ప్రాయశ్చిత్తము కలిగి తండ్రి, మేము కలిగిన రక్షణ విషయంలో తండ్రి పరిశుద్ధముగా మేము జీవించినట్లు నీ కృప మాకు తోడుగా ఉంచమని అడుగుచు ఉన్నాను. దిన ప్రయాణం అంతట్లో మీ కృప మాకు తోడుగా ఉంచండి.
ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని అయా ప్రవ్వా మేము నీ పునరుద్ధానంలో తండ్రి నీ వచ్చే పర్యంతము తండ్రి విశ్వాసము విధేయత కలిగి అయా పరిశుద్ధంగా మేము జీవించడానికి నీతి కలిగి జీవించడానికి నీ కృప మాకు తోడుగా ఉంచమని చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకొని నా ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.